నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పాప హనీకి మాత్రం నేను బాగా తెలుసు. కొన్నిసార్లు ఏ సంబంధం లేకపోయినా బంధాలని కలుపుతుంటాడు ఆ భగవంతుడు. కానీ మన మధ్య ఉన్న బంధం చాలా చిత్రమైనది. మా అక్క కోరిక తీర్చే ప్రయత్నంలో మీ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ నిజంగా హనీ ప్రాణాలతో ఉండుంటే నా కూతురుతో సమానంగా చూసుకునేదాన్ని. కానీ తను ఆత్మలా మారి మీకు అన్యాయం చేసిన మా గీతక్క మాటలు నమ్మి పగ ప్రతీకారం అంటూ మా ఇంట్లోకి చేరింది. నా కూతురి ప్రాణాలు కాపాడుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అని ఆత్మని అంతం చేయాల్సి వచ్చింది. నా కూతురి వయసు మీ కూతురి వయసు దాదాపు ఒకటే. అని దూరం కావడంతో నేను ఒక బిడ్డని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి అంజలి ఇది? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? లేదండి, అని చాలా చిన్న పిల్ల. అలాంటి పాపకి దేవుడు ఎందుకండి అన్ని కష్టాలు పెట్టాడు? అంత త్వరగా ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? ఊరుకో అంజలి, మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అప్పుడప్పుడు నువ్వే అంటుంటావు కదా, జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరని. ఆ పాప విషయంలో కూడా అదే జరుగుంటుంది. ఇక్కడున్నంతసేపు నీకు ఇవే ఆలోచనలు వస్తుంటాయి. పద వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.